ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. గత ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్ గా పనిచేశారు. ఆ సమయంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ కేసు వెలుగులోకి రాగానే అమెరికా వెళ్లిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. ఎమిరేట్స్ ఫ్లైట్ లో దుబాయ్ మీదుగా హైదరాబాద్ వచ్చారు. రేపు జూబ్లీహిల్స్ లోని సిట్ ఆఫీస్ కు వెళ్తారు ప్రభాకర్ రావు. ప్రభాకర్ రావును ప్రశ్నిస్తే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో ఎవరు చెబితే ట్యాపింగ్ కు పాల్పడ్డారు అన్న దానిపై విచారణ జరుపుతున్నారు సిట్ అధికారులు. ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయ సినీ ప్రముఖులు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, రేపు ఎగ్జాక్ట్ ఎన్ని గంటలకు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది? ముందుగా అసలు సిట్ ఆఫీస్ ని చేంజ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఏదైతే సిట్ కార్యాలయం దాదాపు 2 నెలల క్రితం ఇక్కడ నుంచి అంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పైన ఉన్న ఏసీపీ కార్యాలయంలో సిట్ కార్యాలయం పనిచేసింది. అయితే అక్కడి నుంచి కొన్ని డిసిపి కార్యాలయం మాస్టర్ బ్యాంక్ ఉన్న డిసిపి కార్యాలయంకు 2 నెలల క్రితం మార్చడం జరిగింది. అయితే అక్కడ పూర్తి స్థితిలో అంటే ఛార్జ్ షీట్ వేయడానికి కావచ్చు, లేకపోతే కొన్ని కీలకమైన సమాచారం కావచ్చు, కొన్ని కీలకమైన ఎంక్వైరీ చేయడానికి అక్కడ దాదాపు 2 నెలల పాటు అక్కడ నుంచి సిట్ కార్యాలయం పనిచేసింది. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే నేరుగా మళ్ళీ రేపు ప్రభాకర్ ఈ విచారణకు వస్తున్న నేపథ్యంలో తిరిగి పాత చోటుని అంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పైననే సిట్ కార్యాలయం మళ్ళీ ఏర్పాటు చేయడం చేశారు. అక్కడికే ప్రభాకర్ వస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ చేశామని చెప్తున్నారు. అయితే ఇప్పుడే కొద్దిసేపు 8:12 అంటే 8 గంటల 12 నిమిషాల ప్రాంతంలో ఎమిరేట్స్ ఫ్లైట్ కొద్దిసేపు క్రితమే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కావడం జరిగింది. అమెరికా నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్ కి ప్రభాకర్ చేరుకున్నారు. అయితే ప్రభాకర్ బయటికి రావడానికి దాదాపు కొంత సమయం పడుతుంది. దాదాపు ఇమిగ్రేషన్ చెకింగ్ కావడానికి 20 నుంచి 40 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ ఇమిగ్రేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత అతను నేరుగా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఒకవేళ ఇమిగ్రేషన్ ప్రాసెస్ జరుగుతున్న సమయంలో అతనిపై లుకౌట్ నోటీస్ కావచ్చు, ఇంటర్పోల్ నోటీసులు ఇప్పటికే జారీ అయ్యి ఉన్న నేపథ్యంలో అతను ప్రభాకర్ రావు ల్యాండ్ అయిన విషయం కూడా అధికారులు ఇటు లోకల్ ఐఓకి సమాచారం ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రాసెస్ మొత్తం పూర్తి కావడానికి దాదాపు 40 నిమిషాల సమయం పడుతుంది. ఆ తర్వాత నేరుగా బయటకు వచ్చి అతని ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే ఆ ప్రభాకర్ రావు మిసెస్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని 15 రోజుల క్రితం చేరుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా ప్రభాకర్ రావు హైదరాబాద్ వస్తున్నాడు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేరుగా అమెరికా ఎంబసీలో అదే ఇండియన్ ఎంబసీలో అర్జెంట్ ట్రావెల్ పర్మిట్ పొంది 3 రోజుల క్రితం పర్మిట్ పొంది నిన్న అమెరికా నుంచి బయలుదేరి దుబాయ్ మీదుగా ఇప్పుడు హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. రేపు సిట్ అధికారులు విచారించబోతున్నారు. అయితే సిట్ అధికారులు ఏమేమి విచారిస్తారు, ఎంత సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తారనే విషయం కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే చాలా మంది రాజకీయ నేతలు కావచ్చు, లేకుంటే ప్రతిపక్షాలకు ఆర్థిక సాయం చేసిన వ్యాపారవేత్తలు కావచ్చు, జడ్జిలు కావచ్చు, మీడియా ప్రతినిధులు కావచ్చు, తర్వాత జర్నలిస్టులు కావచ్చు, మీడియా సంబంధించిన చైర్మన్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఫోన్లను కూడా వీళ్ళు ట్యాప్ చేయడం జరిగింది. అయితే ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు, ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు, గత ఎన్నికల్లో ఎంతమంది ఫోన్ ట్యాప్ చేశారు, ఉప ఎన్నికల్లో మీరు ఎంతమంది ఫోన్ ట్యాప్ చేశారనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఒక న్యూస్ ఛానల్ అధిపతి ఉన్న శ్రవణ్ రావును కూడా కలిపి విచారించే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే శ్రవణ్ రావు సంబంధించి చూసినట్టయితే అతని ఆఫీస్ లో ఏకంగా ఒక కంట్రోల్ ఏర్పాటు చేసుకుని సొంతంగా ఫోన్ ట్యాప్ చేసి ఆమెను కూడా కొంత సమాచారం కూడా బయటికి చేశారు. కొంతమందిని ఇబ్బందులు కూడా గురి చేశారు. కాబట్టి ఎవరెవరు ఫోన్ చేశారు, శ్రవణ్ రావుకి కంట్రోల్ రూమ్ ని ఏ విధంగా యాక్సెస్ ఇచ్చారు, తర్వాత వరంగల్ లో కంట్రోల్ రూమ్ ఏ విధంగా పెట్టడం జరిగింది, ప్రణీత్ రావు సంబంధించిన వ్యవహారం ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో అరెస్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి భుజంగ పాత్ర ఏంటి, వీటన్నిటి మీద కూడా పూర్తిగా సమగ్ర సమాచారాన్ని సిట్ సేకరించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి కొన్ని వందల ప్రశ్నలు కూడా ఇప్పటికీ సిద్ధం చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఆల్ రైట్ రమేష్, థాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.